హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం అంటుంటాం కానీ ఈ కొత్త సినిమాలు అన్నీ, కానీ పాత సినిమాల్లో చూస్తే ఒక్కొక్క స్క్రిప్ట్ సెలెక్షన్, ఆ మూవీ ఇంట్రో, అసలు ఆ మూవీలో ఉండే డెప్త్ చాలా మనల్ని ఎంటర్టైన్ చేయగలుగుతాయి. ఇప్పుడు మూవీస్ ఎన్నో చూస్తే మనకు ఒక్క ఒక్క మూవీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ అప్పుడు మూవీ అలా కాదు. మ్యాక్సిమం స్టోరీ అన్నా ఉంటుంది, కామెడీ అన్నా ఉంటుంది, మనం మ్యాక్సిమం హ్యాపీ ఫీల్ అవుతాం. అలాంటి మూవీసే ఓల్డ్ కాలం మూవీస్. ఎస్పెషల్లీ మనం ఎప్పుడైతే కామెడీ జోనర్ని ఎత్తుకుంటామో, కామెడీ జోనర్లో ఎన్ని వెరైటీలు ట్రై చేసినా అన్ని వెరైటీలు ఉంటాయి. అప్పుడు అప్పుడు సపరేట్ కామెడీ బేస్ ఉందని చెప్పచ్చు. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న మూవీస్కి కామెడీ ట్రై చేయడం చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడున్న డైరెక్టర్కు ఎవరో కామెడీని ట్రై చేసి సక్సెస్ఫుల్ అయిపోతారు, కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ కామెడీని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడున్న రోజుల్లో అయితే కామెడీ అంటేనే డైరెక్టర్స్ భయపడతాం. ఎందుకంటే హ్యాండిల్ చేయాలంటే కామెడీ కానీ ఫ్యామిలీని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. అలాంటి టైంలో మనం ఒకసారి పాత మూవీస్కి వెళ్తే వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఇప్పటి వరకు యూట్యూబ్లో ఉంది బావా బావా పన్నీరు, మన నరేష్, అయితే పవిత్ర నరేష్ అంత ఫేమస్ తెలుసు కదా, ఆ నరేష్ హీరో. అతను ఆ మూవీలో హీరో. నిజం చెప్పాలంటే ఆ మూవీలో ఒక హీరోయిన్కు హీరో కావాలి కాబట్టి హీరో అవసరమేమో అనిపించింది, కానీ నిజానికి ఆ మూవీలో కోట శ్రీనివాస్ రోల్ వేరే లెవెల్ ఉంటుంది. కోట శ్రీనివాస్కు సపోర్ట్ చేసే బ్రహ్మానందం, రావికొండల రోల్స్ వేరే లెవెల్ ఉంటాయి. ఇంకా బ్రహ్మానందాన్ని లవ్ చేసే క్యారెక్టర్ ఉంది, పేరు గుర్తులేదు, కానీ అసలు ఈ క్యారెక్టరు వేరే లెవెల్ ఉంటుంది. ఈ సుత్తివేలు సిచ్యువేషన్కి తగ్గట్టు పద్యాలు చెప్పడం, అప్పుడు ఇప్పుడు డైలాగులు ఇంతగా చెప్తా అని అంటారు, కానీ అప్పుడు డైలాగ్ డెలివరీ పద్యాలు చెప్పడంలో అసలు వాళ్ళకు డైలాగ్స్ మీద స్క్రిప్ట్ మీద ఎంత గ్రిప్ ఉందో తెలిసే మూవీసే ఇలాంటివి. స్టార్టింగ్ నుంచి నిజం చెప్పాలంటే ఈ మూవీ చూసిన తర్వాత మనకు ఫేమస్ డైలాగ్, ఐ మీన్ కూడా ఒకటి ఒకటి చాలా రోజులు మీమ్స్లో వాడుకున్నాం. ఒక అతన్ని పెట్టి దాన్ని చేసింది అమ్మా నాన్న ఓ తమిళమ్మ. ఈ మూవీలో పూరి జగన్నాథ్ ఈ సినిమాలోనే బేస్ తీసుకొని ఒకరిని నిలబెట్టి ఆ డైలాగ్ చెప్తాడు. అసలు నువ్వు పుట్టిన డైలాగ్ అది వేరే లెవెల్ ఉంటుంది. అది ఈ సినిమాలోనే సేమ్ అతనే క్యారెక్టరు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా ఉంటాడు, అతను ఉంటాడు. అది వేరే లెవెల్ క్యారెక్టర్. ఇంకా ఈ సినిమా స్టోరీకి వస్తే, హీరో లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు నరేష్. అందుకోసం ఒక ఊరికి వస్తాడు. ఆ ఊర్లో ఏదో వర్క్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి సడన్గా అతన్ని చూసి కాళ్ళు ముక్కుతుంది. మళ్ళీ నెక్స్ట్ సీన్ కూడా సేమ్ కాళ్ళు ముక్కుతుంది. అసలు ఆ అమ్మాయి ఇన్నోసెన్స్, ఆ అమ్మాయి అందాన్ని చూసి హీరో ఫీదా అవుతాడు. కట్ చేస్తే మన కోట శ్రీనివాసరావు ఫస్ట్ పెళ్ళాం అతను పెట్టే పిసినారి దానితో చనిపోవడం వల్ల ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం వాళ్ళ ఆస్తి ఎలాగైనా కొట్టేయాలని ప్రతి పెళ్లి చూపులు చెడగొట్టే ప్రయత్నం. మనకు ఇప్పుడు కాలంలో కూడా ఇవి బాగా తెలుసు. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ ఇది ఇలా ఏదో ఒకటి మన గురించి బ్యాడ్గా చెప్పి చెడగొట్టే కాన్సెప్ట్ ఈ రోజుల్లో బాగా ఎక్కువైంది. కానీ అప్పట్లో మనం ఆ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించే విధానాలు ఎంత క్లియర్గా ఉంటుందంటే
అంత క్లియర్గా ఉంటుంది. అది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా బ్రహ్మానందం అంత ఎప్పుడో ఇచ్చిన వడ్డీ కోసం అతని దగ్గర పనిచేస్తూ ఉండే అతను రావికొండలు కూడా క్యారెక్టర్లు అసలు ఆ డైలాగులు అతనికి పెళ్లి చేయాలనే ప్రయత్నంలో వాళ్ళే పడే దెబ్బలు ఎంత ఫన్నీయెస్ట్గా ఉంటాయంటే ఫైనల్గా అసలు ఒక థాట్ వస్తుంది చూడు. మన కోట శ్రీనివాస్కు వేరే లెవెల్ థాట్ అది. ఇప్పుడు వరకు అన్నీ చెడిపోతూ ఉన్నాయి కదా, నేనే ఒక అమ్మాయిని పెంచుకొని పెళ్లి చేసుకుందామని థాట్ వస్తుంది చూడు, వేరే లెవెల్ థాట్ అది. అసలు ఆ సినిమానే అదే హైలైట్. కానీ బయటికి ఒక పేరు, ఆ అమ్మాయి దగ్గర ఒక పేరు. అమ్మాయి బాబాయ్ అని పిలిస్తే లేదు బావా అని పిలిచావు అంటాడు. అలా అమ్మాయిని చాలా అందంగా పెంచుతాడు. అంత పెంచిన తర్వాత హీరో ఎంట్రీ ఇచ్చి హీరో అమ్మాయి అంటే అదేనే ఇట్లా ఇట్లా 8 గంటలకు ఒక ఒక అతను వస్తాడు, అతనే నీ హస్బెండ్ అని చెప్తే ఆ టైంలో కోట శ్రీనివాసరావు పోదాం అనుకుంటే 2 సిచ్యువేషన్లో వెళ్ళలేక హీరో దగ్గర వాళ్ళిద్దరి మధ్యన లవ్ పుట్టి వచ్చే సీన్స్ ఎంత ఫన్నీయెస్ట్గా ఉంటాయంటే, ఆ కోట శ్రీనివాసరావు హీరో నాయనకు ఫ్రెండు. కోట శ్రీనివాసరావు 2 పేర్లతో తేలిది హీరోకు. హీరో హీరోయిన్ మధ్య జరిగిన విషయాలన్నీ కోట శ్రీనివాస్కు చెప్పడం, కోట శ్రీనివాస అమ్మాయి మీద ఇంప్లిమెంట్ చేయడం, ఇట్లా వేరే వాళ్ళు లవ్ చేస్తాను నువ్వు వానికి అని కొట్టడం, ఇలాంటి సీన్స్ అయితే క్లైమాక్స్ వరకు వేరే లెవెల్. ఇంత కామెడీ జరుగుతూ ఉన్నా కూడా మళ్ళీ బ్రహ్మానందం చేసే ఒక చిన్న పనికి కోట శ్రీనివాసరావు చేసే దానికి బ్రహ్మానందం చేసే చిన్న పనికి ఒక అమ్మాయి అట్రాక్ట్ అయ్యి వాడిని లవ్ చేసే విధానం, ఇంత మంచోడు నాకు హస్బెండ్ కావాలనే తీరు, ప్రతిదీ ఎంత అంత ఆలోచింపజేసే సీన్స్లో ఉంటాయి. విత్ కామెడీ జనరేట్ అవ్వడం, స్టోరీలో డెప్త్ ఉండి కామెడీ జనరేట్ అవ్వడం ఈ టైంలో ఎవరు ట్రై చేయలేరు అనిపించింది. ఇన్ని ఇన్ని రోజులు వచ్చే ఏదో ఈ సంవత్సరానికి ఓవరాల్గా ఒక లిటిల్ హార్ట్స్ మూవీ హ్యాండిల్ చేయగలిగింది, కానీ మిగతా మూవీలు హ్యాండిల్ చేయలేకపోయింది అంత కామెడీ జనరేట్. కానీ అప్పట్లో వచ్చిన మూవీకి స్టోరీ అసలు స్క్రీన్ ప్లే అసలు ఎంత జనరేట్ చేస్తే ఎంత డెప్త్. ఒక అమ్మాయి అనాథ కన్నే కలలు, ఒక కోట శ్రీనివాస్ పెళ్లి చేసుకోవాలనే డబ్బులో ఉన్న వ్యామోహం, హీరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్, ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని బ్రహ్మానందం సెలెక్ట్ చేసుకుని అన్ని డెప్త్ ఉంటుంది, విత్ కామెడీ ఉంటుంది. చిన్న పాయింట్లో కూడా మనకు బోర్ కొట్టదు, ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు అంతా హ్యాండిల్ చేయడం మన వల్ల కాదు. బడ్జెట్లు, బీజిఎంలు, బ్యాక్గ్రౌండ్లు తప్ప. ఇప్పటి వరకు చూడనట్లయితే తప్పక చూడండి. బావా బావా